వార్తిల్లు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల కేంద్రంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు గూడేపు యుగంధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించాలని అధ్యక్షుడు యుగంధర్ ఏఎంసీ చైర్మన్ ముక్కు సూర్యనారాయణను ఆహ్వానించారు. జెండా ఆవిష్కరణ అనంతరం అధ్యక్షుడు యుగంధర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పండగ లాంటిదని, మండల నలుమూలల నుండి తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన తెలుగుదేశం పార్టీ పతాకాన్ని పుట్టినరోజుని ఈరోజు సగౌరవంగా జరుపుకోవడానికి మనందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమం చేయడానికి, జయప్రదం చేయడానికి కంకణం కట్టుకున్నందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏఎంసీ చైర్మన్ గారు ముక్కు సూర్యనారాయణ గారి చేతుల మీదుగా జరపవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషం. ఆనాడు మన అన్న కృష్ణుడంటే, రాముడంటే, దుర్యోధనుడంటే ఎవరు తెలియదు. ఎన్టీ రామారావు తెలియజేశారు. అలాగే సినీ చరిత్రలో మొగటలేని మహారాజే కాకుండా రాజకీయ చరిత్రలో కూడా మొగటలేని మహారాజుగా అవతరించినటువంటి మన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈనాటి కూడా మన అందరిలో చిరస్మరణీయులుగా ఉన్నారు. కరెక్ట్గా 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు. కరెక్ట్గా ఈ రోజుకి 44 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు నిజంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏ ఆశయాలతో అయితే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టారు, అది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే నిజంగా గర్వకారణం. తెలుగుదేశం పార్టీ అనగానే ఈ పసుపు జెండా, తెలుగుదేశం పార్టీ అంటే ఈ శరీరంలో వెంట్రుకలు రెక్కబడిసే ఒక గర్వం అన్నమాట. తెలుగుదేశం పార్టీలో ఉండడం అంటే నిజంగా ఒక గర్వం. ఏదైతే ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టారో అదే స్ఫూర్తితో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు